జేఎన్టీయూ హైదరాబాద్ లోపల మీరు ఒక 1 lakh కట్టారనుకోండి, మీరు ఫెయిల్ అయిన ఎగ్జామ్ని కూడా పాస్ చేయగలుగుతారు. ఎస్, ఇది నేను చెప్పట్లేదు. ఒక్కసారి న్యూస్ పేపర్ ఆర్టికల్ చూడండి, క్లియర్గా మెన్షన్ చేస్తుంది. జేఎన్టీయూహెచ్ ఎగ్జామినేషన్స్ బ్రాంచ్ లోపల ఒక పర్సన్ స్టూడెంట్స్ దగ్గర నుంచి 1 lakh తీసుకొని ఫెయిల్ అయిన వాళ్ళని పాస్ చేస్తున్నారు. ఆల్సో ఒకటి ఆలోచించండి, ఒక పర్సన్ ఫెయిల్ అయిన పర్సన్ని పాస్ చేయగలుగుతున్నాడు అంటే హీ విల్ ఆల్సో బీ ఏబుల్ టు డూ పాస్ అయిన పర్సన్ని ఫెయిల్ చేయగలుగుతాడు. సో దట్ మళ్ళీ తనని కమిషన్ అడిగి హీల్ బీ ఏబుల్ టు ఎర్న్ మోర్. అవునా కదా? ఈ ఇన్సిడెంట్ న్యూస్ పేపర్లో రాగానే జేఎన్టీయూహెచ్ రిజిస్టర్ కె వెంకటేశ్వరరావు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. ఏమని అంటే, అసలుకి ఇన్సిడెంట్ ఎలా అయింది, ఎవరు చేశారు, అయిందా లేదా, ఇవన్నీ కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం, దానికోసంకి ఒక కమిటీ ఫామ్ చేస్తాము అనేది. కానీ ఐవ్ జస్ట్ చెక్డ్, ఆ 5 members కమిటీ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా జేఎన్టీయూహెచ్కి సంబంధించిన ఫ్యాకల్టీ కానీ మేనేజ్మెంటే ఉన్నారు. ఎప్పుడైనా కానీ ఒకటి ఆలోచించండి, థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి అన్యాయం అయింది అంటే డెఫినెట్లీ కమిటీ లోపల ఒక స్టూడెంట్ రిప్రజెంటేటివ్ ఉండాలి. కానీ చూస్తే 0 స్టూడెంట్ రిప్రజెంటేషన్. దెన్ హౌ కెన్ బి ట్రస్ట్? ట్రాన్స్పరెన్సీ ఎక్కడ ఉంటుంది? ఒకటి గుర్తుపెట్టుకోండి, 5 members ఇంటర్నల్ టీమ్ మెంబర్స్ ఉంటే ఇంటర్నల్గానే టాపిక్ని క్లోజ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ సినారియో మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అసలుకి జేఎన్టీయూహెచ్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటే ఇట్స్ గోయింగ్ టు బి బెటర్ అని మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆల్సో ఈ పేజ్ని ఫాలో అవ్వండి, సో దట్ ఈ కమిటీ నుంచి ఏం రిపోర్ట్ వచ్చింది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఇవన్నీ కూడా నేను డిస్క్లోజ్ చేస్తాను ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఫాలో అండ్ ఆల్సో కమెంట్ డౌన్ బిలో.